హాయ్ అండి అందరికీ. ఒకసారి ఇలా మజ్జిగ పులుసు తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. ఇంకోటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా, ఆనియన్స్ కూడా వేసుకుని నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయండి. అంతలోపు పెరుగు ఉంది కదా, పెరుగుని మంచిగా బీట్ చేయండి. ఈ ఫ్రై కూడా ఇది కూడా ఏగిపోతుంది. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, అది వేసుకుని టేస్ట్ అయితే బాగుంటుంది. వెల్లుల్లి లేకపోయినా అల్లం పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇందులో మన మజ్జిగ పులుసుని మంచిగా బీట్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా ముందే వేసుకోండి. తర్వాత ఫ్రై అయిన దాంట్లో మజ్జిగ పులుసుని వేసుకోండి. ఇలా కొంచెం సేపు సిమ్లో పెట్టి మరగనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.